రేపే ఆగస్టు 8 వరలక్ష్మి వ్రతం, పైగా 3వ శ్రావణ శుక్రవారం. అంతేకాదు ఈరోజు శ్రవణ నక్షత్రం కూడా కలిసి వచ్చింది. ఈరోజు ఆడవారు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే దోషాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది, ఐశ్వర్య వర్షం కురిపిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వరలక్ష్మి వ్రతం ఎంతో శక్తివంతమైనది. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లల చేత పెద్ద ముత్తైదువులు ఈ వరలక్ష్మి వ్రతాన్ని దగ్గరుండి మరీ శ్రద్ధగా చేయిస్తూ ఉంటారు. అన్ని శుక్రవారాలు అమ్మవారి పూజకు అనువైనవే అయినా ఈ వరలక్ష్మి వ్రతం రోజు చేసే పూజ వలన విశేష ఫలితాలు కలుగుతాయి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండాలంటే ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరించాలి. లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి. సంపదంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. నిజానికి అష్టలక్ష్ములలో వరలక్ష్మి లేదు, కానీ అష్టలక్ష్ములు కలిపి ప్రసాదించే వరాలన్నిటినీ కూడా వరలక్ష్మి అమ్మవారు ఒక్కరే ప్రసాదిస్తారు. వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరుట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకల అభిష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. సకల శుభకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు. ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మీ పూజలో పాలు పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ పూజ చేస్తారు. వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు అయినటువంటి సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. అయితే ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజు పొరపాటున కూడా ఈ కూరను ఆడవారు వండకూడదు. ఎవ్వరూ ఈ కూరను తినకూడదు. కాదని తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. తీవ్రమైన కష్టాలు ఎదురవుతాయి. రూపాయి కూడా చేతిలో మిగలదు. బిచ్చం ఎత్తుకునే స్థాయికి పోతారు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి వరలక్ష్మి వ్రతం రోజు పొరపాటున కూడా తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం రోజు ఆహారం విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని శాస్త్రం చెప్తుంది. వరలక్ష్మి వ్రతం రోజు ఎప్పుడూ కూడా చిక్కుడుకాయ కూర వండకూడదు, తినకూడదు. పొరపాటున ఈరోజు చిక్కుడుకాయలను కూరగా వండుకొని కానీ లేదా వేరే ఏ రూపంలో అయినా కానీ తిన్నారంటే మాత్రం తీరని కష్టాలు వస్తాయి. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. చేతిలో చిల్లి గొబ్బ కూడా మిగలదు. కనుక ఎవ్వరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు చిక్కుడుకాయను ఏ రూపంలోనూ తినవద్దు. చిక్కుడుకాయతో పాటు ఈరోజు మాంసాహారాన్ని అంటే కోడి మాంసము, చేపలు, రొయ్యలు ఇలాంటివేవీ కూడా తినకూడదు. ఇక ఈరోజు ప్రత్యేకంగా శనగలతో వండే కూరలు, అలాగే పాలు పోసి వండే కూరలు తింటే చాలా మంచిది. కనుక అలాంటి కూరలు తినండి.
ఈ ఆహార నియమాలు పాటిస్తే మీకే మేలు జరుగుతుంది. వరలక్ష్మి వ్రతం రోజు ఇంటి గడపను పసుపు కుంకుమలతో బియ్యపు పిండితో వేసిన ముగ్గులతో అలంకరించుకోవాలి. మామిడి తోరణాలు కట్టి అమ్మవారికి స్వాగతం పలకాలి. తులసి అమ్మవారిని కూడా చక్కగా అలంకరించుకోవాలి. ఇక ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పు లేదా పసుపుని వేసుకొని స్నానం చేస్తే దోషాలన్నీ కూడా పోతాయి. ఆడవారు స్నానం చేసే ముందు ముఖానికి కొద్దిగా పసుపు రాసుకోవాలి. ఈరోజు తలస్నానం చేయకూడదు. ముందు రోజు రాత్రే తలస్నానం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజు షాంపూలతో తలంటు స్నానం చేయకూడదు. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున వేకువజామునే నిద్రలేచి అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటి ఈశాన్య భాగంలో ఆవు పేడతో అలికి ముగ్గులు వేసి అక్కడ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మండపంలో కొత్త బియ్యం పోసి అందంగా తీర్చిదిద్ది కలశాన్ని ఉంచుకోవాలి. మర్రి, మామిడి, మేడి, జువ్వి, రావి చిగుర్లను అందులో వేయాలి. కలశంపై నారికేలాన్ని పెట్టి ఎరుపు రంగు రవిక బట్టతో దాన్ని అలంకరించుకోవాలి. ఆ కలశం ముందు భాగంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసుకోవాలి. వరలక్ష్మిని కీర్తిస్తూ అష్టోత్తర శతనామాలతో అర్చన చేసుకోవాలి. నవకాయ పిండి వంటలు, ఫలాల్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి. 9 దారాలతో తయారు చేసి తోరాన్ని అర్పించాలి. దాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. భక్తితో ప్రదక్షిణపూర్వక నమస్కారాలు పూర్తి చేసి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. సర్వమంగళ సంప్రాప్తి, సకలాభిష్టం, నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. దక్షిణాదిలో వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. పద్ధతులు వేరైనా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం ఒక్కటే. ఒక్కసారి కైలాసంలో ఏకాంతంగా ఉన్న సమయంలో పరమేశ్వరుని పార్వతీదేవి, స్వామి, ఏ వ్రతాన్ని ఆచరిస్తే లోకంలో స్త్రీలు అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు కలిగి ఆనందంగా ఉంటారో చెప్పాలని కోరింది. దీంతో శివుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతికి చెప్పినట్లుగా స్కాంద పురాణంలో ఉంది. పరమశివుడు ఈ సందర్భంగా తన భక్తురాలైన చారుమతి కథను వివరించాడు. భర్త, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ సర్వోపచార్యాలతో చారుమతి వారిని సేవించేది. ఉత్తమ ఇల్లాలుగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో పూజించేది. ఆమె పతివ్రత్య ధర్మానికి వరలక్ష్మి మెచ్చి అనుగ్రహించింది. కలలో లక్ష్మీదేవి కనిపించింది. శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను ఆరాధిస్తే కోరిన వరాలు ఇస్తానని చారుమతికి అభయమిస్తుంది. దీంతో లక్ష్మీదేవి చెప్పిన విధంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి అష్టైశ్వర్యాలన్నీ కూడా అందుకుందని శివుడు గౌరీదేవికి వివరిస్తాడు. దీంతో సాక్షాత్తు పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రురాలయ్యిందని చెప్తూ ఉంటారు. అందుకే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలంతా కూడా పెద్ద ఎత్తున వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహిస్తారు. పూలు, పండ్లు, ప్రసాదాలతో లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. అలాగే పెళ్లిగాని కన్యలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనసుకు నచ్చిన వారితో వివాహం జరుగుతుందని నమ్మకం. ముత్తైదువులు ఈ వ్రతం చేసేటప్పుడు మంగళసూత్రాల్ని పూజలో ఉంచి దానిని ధరించటం వల్ల సుఖ సంతోషాలు వెల్లి విరిసి దీర్ఘ సుమంగళిగా ఉంటారని విశ్వసిస్తారు. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు ప్రత్యేకించి పసుపు లేదా ఆరెంజ్ రంగులో ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అమ్మవారికి పసుపు మరియు ఆరెంజ్ రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి మీరు కూడా వరలక్ష్మి వ్రతం రోజు పసుపు లేదా ఆరెంజ్ రంగులో ఉండే చీరను కట్టుకుని అందులోనూ అంచు ఉన్న చీర కట్టుకుంటే విశేషమైన అభివృద్ధిని పొందుతారని పండితులు అంటూ ఉన్నారు. కానీ ఈ చీరలో నలుపు రంగులో ఎలాంటి డిజైన్స్ ఉండకూడదు. వరలక్ష్మి వ్రతం రోజు ఈ రంగు చీర కట్టుకోవటం వలన మీ భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది. మీకు నిత్య సుమంగళి యోగం కలుగుతుంది. ఆడవారు ఒక్కరే కాదు, ఇంట్లోని పిల్లలు, పెద్దలు, మగవాళ్ళు అందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు పసుపు లేదా ఆరెంజ్ రంగులో బట్టలు ధరిస్తే చాలా మంచిది.
శీఘ్రమే అమ్మవారు కరుణిస్తారు. కాబట్టి స్త్రీలు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతంలో ఈ రంగు చీర కట్టుకుని సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ప్రతి స్త్రీలోనూ లక్ష్మీ కళ ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకనే స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా ఆరాధించడం, అర్చించడం మన సాంప్రదాయంలో ఒక భాగంగా ఉంటుంది. ఏ పనికైనా మహిళే ఆదిశక్తి. ఆమెదే ఉన్నత స్థానం. అందరి మాటలు ఓర్పుగా వింటుంది. ఇతరులతో పనులు చేయిస్తుంది. తాను స్వయంగా చేస్తుంది. గుణాల చేత వ్యాపిస్తుంది. దోషాలు తొలగిస్తుంది. అందుకే స్త్రీ రూపంలో లక్ష్మికి మన సంస్కృతి సమున్నత స్థానాన్ని ఇచ్చింది. లక్షించేది లక్ష్మిని. లక్షించటం అంటే చూడమని అర్థం. అందరినీ తన కరుణామృతపూర్ణమైన చల్లని చూపులతో కనిపెట్టుకుని గమనించి పాలించే శక్తిని లక్ష్మిగా చెప్పుకోవచ్చు. సర్వసాక్షి అయిన ఈ భగవద్దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించటం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత. అందరూ ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని లక్ష్యంగా పెట్టుకునే జీవిస్తారు. అందరికీ లక్ష్యమైన జ్ఞాన, ఆనంద, ఐశ్వర్యాల సాకార రూపమే లక్ష్మి. లక్ష్మీదేవి నివాస స్థానాలను తెలుసుకుంటే ఆమెను తేలికగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఏనుగు, కుంభస్థలము, గో పృష్ఠము, తామర పువ్వులు, బిల్వ దళములు, సువాసిని పాపిడి ఈ 5 లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలు. మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకుంటే ఆమె ఉన్న ఈ 5 స్థానాలను మొదట గుర్తించాలి. మొదటిగా ఏనుగు కుంభస్థలం. మనం ఏనుగు దగ్గరకు వెళ్ళి దాన్ని ఎత్తుగా ఉన్న కుంభస్థానానికి పూజలు చేయటం కుదరదు. దీనికి తేలిక అయిన మార్గం గజముఖుడైన వినాయకుణ్ణి పూజించటం. ఇంట్లో ఒక వినాయక స్వామి చిత్రపటాన్ని పెట్టుకుని పూజ చేయటం చాలా తేలిక. ఇక్కడ మనం ఇష్టం వచ్చినంతసేపు లక్ష్మీదేవి స్థానాన్ని పూజిస్తూ చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇక రెండవది గోపృష్ఠము. గోమాత శరీరంలో అందరు దేవుళ్ళు కొలువై ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే. గోవు యొక్క వెనుక భాగము లక్ష్మీదేవి ఆవాస స్థానం. అందుకే మనం గృహప్రవేశము, గోదానం ఇత్యాది కార్యక్రమాలలో ముందుగా గోవు యొక్క వెనుక భాగానికి పూజ చేస్తాము. మూడవది బిల్వదళము. బిల్వము లక్ష్మీదేవిచే సృజింపబడినది. ఆ చెట్టు కిందే ఆమె తపస్సు చేసింది. ఆ బిల్వాలలో ఆమె ఉంటుంది కాబట్టి స్పర్శతో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. బిల్వాలతో శివ పూజ చేస్తే త్వరగా శివ అనుగ్రహం కలుగుతుంది. నాలుగవది తామర పువ్వులు. తామర పువ్వులు విశిష్టమైనవి. వీటితో లక్ష్మీదేవికి పూజిస్తే విశేష ఫలితం వస్తుంది. కారణం అవి ఆమె నివాస స్థానం. ఐదవది సువాసిని పాపిడి. సువాసినులు తమ పాపిటి మొదటిలో ధరించే కుంకుమ బొట్టు లక్ష్మీ స్థానం. కేవలం ముసలివారైన స్త్రీలు మాత్రమే పాపిటి మొదటిలో కుంకుమ ధరిస్తారు అనే అపోహ కొందరిలో ఉంటుంది. అది తప్పు. వివాహమైన ప్రతి స్త్రీ తన పాపిటి యందు తప్పనిసరిగా కుంకుమ ధారణ చేయాలి. దానివల్ల ఆ దేవి అనుగ్రహం కలిగి ఆమె భర్తకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ ఇంటిలో ఎప్పుడూ సంపదలకు కొరత అనేది ఉండదు. శుభకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. వరలక్ష్మీ వ్రతానికి ముందు రోజునే ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి. ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం. కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ ముగ్గుల మీద పసుపు ముగ్గు బొట్లు పెట్టిన పీటను ఉంచాలి. దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి. కలశపు చెంబుకు పసుపు కుంకుమ అద్ది దానిపై కొబ్బరికాయను ఉంచాలి. పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది. కొబ్బరికాయతో పాటుగా కలశంపై మామిడి ఆకులను ఉంచటము శుభ సూచకమే. అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తరువాత తోరగ్రంథి పూజ చేస్తారు. ఇందుకోసం 3 లేదా 5 తోరాలను సిద్ధం చేసుకోవాలి. ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున 9 ముడులు వెయ్యాలి. వాటి మధ్యలో కుంకుమ బొట్టు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను ముడి వెయ్యాలి. ఇక పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది. శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు. కొబ్బరికాయ అన్న, అరటి పండన్న, దానిమ్మ పండన్న కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం.
కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించటం మరువకూడదు. వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి, మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉంటాయి. వీటితో పాటుగా కనకదార స్తవం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నురాలవుతారన్నది పెద్దల మాట. ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదువును అమ్మవారిగా భావించి ఆమెను ఆతిథ్యం ఇవ్వాలి. లక్ష్మీ పూజ రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలి. ముత్తైదువును అమ్మవారిగా భావించి ఆతిథ్యం ఇచ్చి ఆమెను సాగనంపిన తర్వాత మాత్రమే భోజనం చెయ్యాలి. సాయంత్రం వేళ వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి. అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు. అలా చెప్తే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది. కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు. ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి. వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు. కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారము తీసుకోకూడదు. ఇలాంటి జాగ్రత్తలన్నిటినీ కూడా తీసుకొని వ్రతం చేయటం వల్ల ఎటువంటి అమంగళము జరగదని పండితులు చెప్తూ ఉన్నారు. కానీ చాలామంది ఆడవారు సౌలభ్యాన్ని చూసుకొని ఏ శుక్రవారం అనుకూలంగా ఉంటే ఆ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉన్నారు. నిజానికి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ పూజకు విశేషమైనదే. కానీ వరలక్ష్మి వ్రతం ఆచరించడానికి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం పనికొస్తుందని శాస్త్రాలు చెప్పలేదు. భవిష్యోత్తర పురాణంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతం చెయ్యమని వరలక్ష్మీదేవి చారుమతికి క్లియర్గా చెప్పింది. కనుక పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతం ఆచరించాలి. ఇదే సాంప్రదాయం, ఇదే అమ్మవారు తెలియజేసిన పద్ధతి. కాబట్టి స్త్రీలందరూ కూడా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మాత్రమే వరలక్ష్మి వ్రతం ఆచరించండి. అలా కాకుండా మీకు కుదిరినప్పుడు, మీకు టైం దొరికినప్పుడు చేసుకుంటే గనుక అది అమ్మవారి మాటను తిరస్కరించినట్లు అవుతుంది. వరలక్ష్మి వ్రతం రోజు నెలసరి వస్తే, నెలసరిలో ఉంటే తర్వాత వచ్చే 3వ శుక్రవారం నాడు వరలక్ష్మి పూజ చేసుకోవచ్చు. దానిలో ఎలాంటి తప్పు లేదు. కానీ ముందే నాకు ఆ రోజు నెలసరి వస్తుంది అని ఊహించుకొని మొదటి శుక్రవారం రోజు వరలక్ష్మి పూజ చేయకూడదు. అలా చేసినా సరే సంపూర్ణ ఫలితాన్ని పొందలేరు. అమ్మవారు చెప్పిన ప్రకారంగానే పూజ చేసుకోవాలి. అప్పుడే ఫలితాన్ని పొందుతారు. కాబట్టి అందరూ దీనిని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇక గర్భిణీ స్త్రీలు ఈ వరలక్ష్మి పూజ చేయవచ్చా అనే సందేహం కొంతమందికి కలుగుతుంది. గర్భవతులు 7వ నెల దాటిన వారు ఆనవాయితీ ఉన్నా కూడా ఈ వరలక్ష్మి వ్రతం చేయకూడదు. అలాగే 5-6 నెలలు ఉన్నవారు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పిన గర్భవతులు వరలక్ష్మి వ్రతం చేయకుండా ఉండటమే మంచిది. ఇక ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజున 5 రూపాయలు పెట్టి ఇదొక్కటి కొని ఇంటికి తెచ్చుకుంటే మీ దశ తిరిగిపోతుంది. వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి 5 రూపాయలు పెట్టి ఏం కొని తెచ్చుకోవాలంటే గల్లులుప్పును కొని తెచ్చుకోవాలి. ఈరోజు గల్లులుప్పు కొని తెచ్చుకుని మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయి. అప్పుల బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా ఈ రోజుతో పోతాయి. మీ ఇంట్లో నుండి దరిద్ర దేవత పారిపోతుంది. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే గల్లులుప్పు కొని తెచ్చుకుంటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. ధనానికి లోటు ఉండదు. ధాన్యానికి లోటు ఉండదు. ఈరోజు గల్లులుప్పు కొని ఇంటికి తెచ్చుకోవటం వలన ఇన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు మీరు ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. ఆల్రెడీ ఇంట్లో ఉప్పు ఉన్నా పర్వాలేదు. కనీసం 5 రూపాయల గల్లులుప్పును అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా ఉప్పు కొని ఇంటికి తెచ్చుకొని ఆ ఉప్పును ఒక చిన్న గిన్నెలో వేసి లక్ష్మీ పూజ చేసే ముందు అమ్మవారి ముందు పెట్టండి. ఇలా పెడితే ధన ఆకర్షణ కలుగుతుంది. వద్దన్న డబ్బు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది.
తర్వాత ఈ ఉప్పుని తీసి వంటలలో వాడుకోవచ్చు. అంటే పూజ అయిపోయిన తర్వాత ఈ ఉప్పుని తీసి వంటగదిలో పెట్టుకొని వంటలలో వాడుకోవచ్చు. గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఎందుకంటే గల్లులుప్పు అనేది సముద్రంలో నుండి వస్తుంది. లక్ష్మీదేవి కూడా సముద్రంలో నుండే పుట్టింది కనుక లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ఇష్టం కనుక వరలక్ష్మి వ్రతం రోజున అందరూ గల్లులుప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈ గల్లులుప్పును కొంతమంది దొడ్డుప్పు అని, రాక్ సాల్ట్ అని రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుచుకుంటూ ఉంటారు. ఎలా పిలిచినా పర్వాలేదు. వరలక్ష్మి వ్రతం రోజు గల్లులుప్పును కొని తెచ్చుకోండి. ధన దేవత మీ ఇంట్లోకి వస్తుంది. మీ దశ తిరిగిపోతుంది. అలాగే ఈరోజు ఉప్పుతో పాటు ₹1 పసుపు ప్యాకెట్, ₹1 కుంకుమ ప్యాకెట్ కూడా కొని తెచ్చుకోండి. ఇలా ఈరోజు పసుపు కుంకుమలను కొని తెచ్చుకోవటం వలన మీకు ఎటువంటి ఆపదలు రాకుండా ఉంటాయి. మీ జాతకంలోని దోషాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇలా కొని తెచ్చుకున్న పసుపు కుంకుమలను అమ్మవారి పూజలో వాడుకోవచ్చు. ఈరోజు ₹1 ప్యాకెట్లనే కాదు, మీరు కొనాలి అనుకుంటే ఎక్కువ మొత్తంలో అయినా సరే పసుపు కుంకుమలను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవటం వలన శీఘ్రంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా వరలక్ష్మి వ్రతం రోజు గల్లులుప్పు, పసుపు కుంకుమలను కొని తెచ్చుకుంటే విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. విశేషమైన రాజయోగం కలుగుతుంది. ధనానికి ఎటువంటి లోటు రాదు. కనుక మీరు కూడా వరలక్ష్మి వ్రతం రోజు ₹5తో ఈ వస్తువులు కొని తెచ్చుకొని మీకు ఉన్న సమస్యలను తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారి ఆనందంగా జీవించండి.